నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? చాలా బాగుంది. సరే, ఈ మెడిటేషన్ అనేది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తే బాగుంటది? లైక్ గృహిణిలా, లేకుంటే జాబర్సా, వృద్ధావ్యులా, అసలు ఎవరు మెడిటేషన్ అనేది ఎవరికి యూజ్ చేయొచ్చు ఎక్కువ? మేడం, ఇప్పుడు మనం ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్, మనం అది గృహిణులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, డిసేబుల్డ్ కావచ్చు, పీపుల్ ఆన్ ద బెడ్, ఎవరైనా కావచ్చు, పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేజ్, సమ్ టెన్షన్ ఉన్నది, స్ట్రెస్ ఉన్నది, దాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు? సున్నా ఖర్చుతోటి, పైసా ఖర్చు లేదు, కానీ బెనిఫిట్ మాత్రం ఫుల్ ఉన్నది. సో ఇది సింపుల్ థింగ్ కాబట్టి ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక రాజయోగా నుండి తీసుకున్న చిన్న కాన్సెప్ట్. ఇది ఒక గైడెడ్ మెడిటేషన్ కూడా. సో ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం, మనం విజువలైజ్ చేసుకుందాం. నా వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అండి. ఆటోమేటిక్గా మన స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఎట్లున్నాయి మనకు అర్థమవుతుంది. సో మనకు స్ట్రెస్ ఉందా లేదా, టెన్షన్లు ఉన్నామా లేదా, యాంగ్జైటీలు ఉన్నామా లేదా, మనం డాక్టర్ దగ్గర పోయి చూసుకోలేము కదా. సో సింపుల్ థింగ్ చెప్తా. అంటే మన రైట్ హ్యాండ్ ఉంది కదా, మన చెస్ట్ పైన పెట్టుకోండి. మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, పొట్ట పైన ఒకసారి పెట్టుకోండి మీరు. పెట్టుకొని దెన్ స్టార్ట్ బ్రీతింగ్ స్లోలీ. క్లోజ్ యువర్ ఐస్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. మెల్లగా డీప్గా బ్రీత్ చేస్తూ ఉండండి. డీప్గా బ్రీత్ చేస్తూ అనుకుంటా మీరు ఎటువంటి మీ యొక్క మనసు లోపల ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి. కేవలం నా మాటల పైన మాత్రమే దృష్టి సారించండి. ఈ మాటలు చెప్తున్న ప్రాసెస్ లోపల కేవలం మీ ఫోకస్ అంతా బ్రీత్ పైననే ఉండాలి. సో ఇన్హేల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎక్సేల్ ఫర్ 5 seconds. సో టోటల్గా లాంగ్ డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్సేల్ ఒక 5 seconds కౌంట్ చేసుకుంటూ ఎక్సేల్ చేసేయండి. సో బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది దానిపైన సస్టైన్ చేసుకుంటూ ఉండండి. హ్యాపీగా కూల్గా బ్రీతింగ్ చేస్తూ ఉండండి. ఇట్లనే మీరు అట్లనే కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ చేంజ్ అనిపిస్తుంది? మన ఛాతీ పైకి వస్తుందా, లేకపోతే మన పొట్ట మూమెంట్ వస్తుందా? బ్రీతింగ్ ఏది కరెక్ట్ అవుతుంది? అంటే లైక్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట ఫస్ట్. సో పొట్ట ముందు మనకు బయటికి వస్తుందంటే యు ఆర్ ఇన్ ఎ పీస్ఫుల్ హ్యాపీ స్టేట్లో ఉన్నారు మీరు. అదే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అన్ యాంగ్జైటీ పేషెంట్ అనుకోండి, లేకపోతే స్ట్రెస్లో ఉన్నారు అనుకోండి, సమ్ సోర్ట్ ఆఫ్ ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఛాతి భాగం బయటకు వస్తుంది, పైకి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళు యాంగ్జైటీలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, దే ఆర్ నాట్ టేకింగ్ బ్రీత్ ప్రాపర్గా తీసుకుంటలేరు. సో మనం ఏం చేయాలంటే డెలిబరేట్గా ఏం చేయాలి, ఒక చిన్న కిట్కు, మీరు ఎగ్జామ్ రాయడానికి పోతున్నారు, స్టూడెంట్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇంటర్వ్యూకి పోతున్నారు. సో బ్రీతింగ్ ప్యాటర్న్ మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ సింపుల్గా ఇక్కడ చేయబెట్టుకోవాలి, పొట్ట మీద చేయబెట్టుకొని డెలిబరేట్గా ఇన్హేల్ చేసి మనం పొట్టను కొద్దిగా ముందుకు వచ్చేలా చూడాలి. అంటే మనకు ఇప్పుడు పొట్టలో పోయి గాలి నిండది, ఊపిరితిత్తులను నిండుతుంది. కానీ ఏంటంటే దెర్ ఇస్ ఎ పార్ట్ కాల్ థొరాస్. ఇక్కడ మన ఊపిరితిత్తులను పొట్ట భాగాన్ని వేడి చేసేది థొరాస్ అనేది ఉంటుంది. ఆ థొరాస్ అనేది కిందికి పోవడం ద్వారా పొట్ట బయటకు వస్తుంది అన్నట్టు. అది హ్యాపీ బ్రీతింగ్. అంటే ఏంటిది, యోగులు, మెడిటేషన్ చేసే వ్యక్తులు, మంచి స్టేట్ హ్యాపీ పీస్ఫుల్గా ఉండేవాళ్ళు, డబ్బులు బాగుండి ఏ బాధలు రందులు ఏమి లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు తీసుకునే బ్రీతింగ్. సో మనం కూడా అట్లా హ్యాపీగా మన బాడీని ట్యూన్ చేసుకోవాలనుకుంటే మనం కూడా ఏం చేయాలి, థొరాసిక్ బ్రీతింగ్ చేయాలి. ఇంకోటి చెప్తా, మీరు అట్లనే ఫాలో అవుతూ ఉండండి. ఇది గైడెడ్ మెడిటేషన్ చెప్తా మీకు, ఇంకా సింపుల్ టెక్నిక్. చూడండి, క్లోజ్ యువర్ ఐస్, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్, ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్, మంచి కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకోండి, రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు మీరు కేవలం నా మాటలు మాత్రమే వింటున్నారు, మీకు ఎటువంటి శబ్దాలు కానీ, సౌండ్లు కానీ, డిస్టర్బెన్స్ కానీ ఏమీ రావట్లేదు. మీరు ఇప్పుడు మీ మైండ్ని ఒక మంచి హ్యాపీ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళబోతున్నారని నీకు ఒక అష్యూరెన్స్ ఇవ్వబోతున్నాను నేను. ఏంటిదంటే మీరు నా మాటలు కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ లెవెల్స్ అట్లీస్ట్ ఒక 20% కిందికి వచ్చేస్తాయి. సింపుల్ థింగ్, మీకు సున్నా ఖర్చుతోటి మీ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవచ్చు. మీరు ఎక్కడున్నా చేయొచ్చు, తిన్న తర్వాత చేయొచ్చు, తినక ముందు చేయొచ్చు, అన్ని సిచ్యువేషన్లో చేయొచ్చు. ఇట్లా చేయండి. చేసినప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్టరింగ్ ద బ్రీతింగ్ ప్యాటర్న్. సో ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ దట్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా అవడానికి, అటు ఇటు వేవర్ కాకుండా ఉండడానికి మనం ఒక చిన్న కిట్కు చేస్తున్నాం అన్నట్టు. సో మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా, ఏమనిపించినా కానీ, సో టేక్ ఎ డీప్ లాంగ్ బ్రెత్, ఎక్సేల్ త్రూ యువర్ మౌత్, నోటి ద్వారా బయటికి అనుదండి. ఇది ఇట్లా చేసుకుంటూ దెన్ వీ విల్ గో ఫర్ ద గైడెడ్ మెడిటేషన్. సో క్లోజ్ యువర్ ఐస్, ప్లేస్ యువర్ హ్యాండ్స్ కంఫర్టబుల్లీ,
Take a long deep breath. Exhale very, very slowly. Exhale very, 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 very slowly. సో మీరు ఎప్పుడైనా కానీ బ్రీత్ తీసుకొని వదిలేటప్పుడు మీ యొక్క మెడ కండరాలను, భుజాల కండరాలను కిందికి డౌన్ చేసేసేయండి. ఇంకా రిలాక్స్గా ఉంటుంది. అట్లా Okay. చేసుకుంటూ దెన్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఇమాజిన్ దెర్ ఈస్ ఎ బ్రైట్ ఎల్లో కలర్ లైట్ ఈస్ కమింగ్ డౌన్ టువర్డ్స్ యూ. సో ఆ బ్రైట్ ఎల్లో కలర్ లైట్ అనేది అంతరిక్షం నుండి కిందికి వస్తుంది అనుకోండి. ఆ అంతరిక్షం నుండి వస్తున్న వెలుతురు, ఆ కలర్, దానికి కొన్ని శక్తులు ఉన్నాయి. అది ఏం చేస్తా అంటే మన స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన మెంటల్ టెన్షన్స్ని తీసేస్తుంది, మనకున్న లోపల ఉన్న భయాలు, ఆందోళన అవన్నీ బయటికి తీసేస్తుంది. సో అది మెల్లమెల్ల కిందికి వస్తుంది. అది ఇప్పుడు వచ్చి మీ ఫోర్ హెడ్కి టచ్ అయింది అనుకోండి. ఊహించుకోండి, వీఆర్ జస్ట్ విజువలైజింగ్. మనం ఊహించుకుంటున్నాం, రూపాయి ఖర్చు లేదు, ఏం లేదు. సో అది తలకి తగిలినాక ఆ ప్రాంతం అంతా చల్లగా అయింది అనుకోండి. టెన్షన్స్ లేవు. తల భాగం లోపల మనకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏరియా ఇవన్నీ ఉంటాయి పైన. సో మన థింకింగ్ కానీ, మన ఆలోచనలు కానీ, స్ట్రెస్ కానీ కార్టెక్స్ ఏరియాలు ఉంటాయి. సో అక్కడ నుండి కిందికి వస్తుంది మెల్లమెల్లగా. సో అది ఇప్పుడు మీ నుదిటి భాగంకి వచ్చేసింది అనుకోండి. సో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఎంతో కొంత శాంతం అయిపోయింది. దెన్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. మీ ఫేస్ అంతా వచ్చేసింది అనుకోండి. అట్లనే ఊహించుకోండి, మీ తల లోపల ఎటువంటి చెడ్డ ఆలోచనలు కానీ, భయాలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు మీ టోటల్ బాడీ వచ్చేసింది, ఆ వెళ్తురు మీ కింద టో దాకా వచ్చేసింది. సో థింక్ చేయండి, విజువలైజ్ చేయండి. సో థింక్ దట్ దిస్ ఎల్లో కలర్ లైట్, బ్రైట్ గోల్డెన్ కలర్ లైట్ హ్యావ్ పవర్స్ టు హీల్ యువర్ బాడీ, టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అని మీరు ఊహించుకోండి. సో ఇట్స్ ఆల్ విజువలైజేషన్. వీఆర్ విజువలైజింగ్ దట్ వీఆర్ గెట్టింగ్ హీల్డ్. సో మెల్లగా డీప్ బ్రీత్ చేస్తూ ఉండండి. అట్లా మీరు డీప్ బ్రీత్ చేస్తున్న కొద్దీ నేను 5 అంకెలు లెక్క పెడతా. 5 అంకెలు లెక్క పెట్టేసరికి ఆటోమేటిక్గా ఈ ఎల్లో కలర్ లైట్ టోటల్ మీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. మీకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా కానీ మిమ్మల్ని మీరు ఊహించుకోండి, నాకు ఎల్లో కలర్ లైట్ ఉంది. సో అది హీలింగ్ పవర్ ఉన్న ఎల్లో కలర్ లైట్. కష్టం అనిపించినా, బాధ అనిపించినా, కోపం అనిపించినా, రిమెంబర్ దట్ యూ హ్యావ్ హీలింగ్ పవర్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ దట్ పవర్ అనేది గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో 1 2 3 4 5 రిలాక్స్. ఇప్పటి నుండి మీ జీవితాంతం వరకు మీకు ఈ హీలింగ్ పవర్ మీ దగ్గర ఉంటుంది. బికాస్ ఆ ఎల్లో కలర్ లైట్, గోల్డెన్ కలర్ లైట్, ఆ పవర్ఫుల్ స్ట్రెస్ని తీసేసే లైట్ మీ లోపలికి అబ్జర్వ్ అయిపోయింది. సో వెన్ ఎవర్ యూ ఫీల్ టెన్షన్, పాయిజ్డ్, స్ట్రెస్డ్, థింక్ దట్ యూ హ్యావ్ ద పవర్ టు కంట్రోల్ యువర్ ఫేట్, యువర్ స్ట్రెస్, యువర్ యాంగర్ అనేది ఒకటి మెల్లమెల్లగా మీరు ఐస్ ఓపెన్ చేసేయండి. సో ఇట్లా ఏంటిదంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటామంటే చెడు ఊహించుకుంటాం. అమ్మ యాక్సిడెంట్ అయితే ఎట్లా, భర్త చచ్చిపోతే ఎట్లా, అమ్మ నాన్న చచ్చిపోతే ఎట్లా, పైసలు పోతే ఎట్లా, అప్పులు పెరిగిపోతే ఎట్లా, లేకపోతే ఇంకేమన్నా అయితే ఎట్లా, చెడు సడన్గా రోగం వస్తే ఎట్లా, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతే ఎట్లా, డైవోర్స్ అయితే ఎట్లా, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనము చెడుకు ఎంత పవర్ ఉంటుందో పాజిటివ్ కూడా ఎంతో కొంత పవర్ ఉంటుంది కదా. సో వాట్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్ త్రూ గైడెడ్ మెడిటేషన్ అనండి, విజువలైజేషన్ అనండి, మనకు మంచి జరుగుతున్నట్టు ఊహించుకోవాలి. ఇప్పుడు యూ మైట్ బీ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్, బట్ థింక్ అబౌట్ వాట్ ఇఫ్ నా లైఫ్ లోపల నాకు కావాల్సిన డబ్బులు ఉంటాయి, పేరు ఉంటే, ఆరోగ్యం ఉంటే ఎట్లుంటుంది లైఫ్. వాట్ ఇఫ్ హోప్ తోటి బతకాలి. అంటే ఏంటిదంటే అరే ఏం లేదు, తిండి లేదు, పైసలు లేవు, అందరు తిడుతురు, ఇట్లా అద్దు. అటువంటి దారుణమైన పొజిషన్ ఉన్నా కానీ మొత్తం డీప్ డౌన్ మనం ఒక చిన్న మ్యాన్ హోల్లో పడిపోయి ఇట్లా చూస్తున్నా కానీ మనం పైకే చూస్తాం కదా, ఆకాశం వైపు చూస్తున్నాం, నక్షత్రాలకు చూస్తున్నాం, అంటే హోప్ తోటి ఉన్నాం. ఎప్పటికైనా హోప్ ఉంచుకోవాలి. ఈ విజువలైజేషన్ అనేది చాలా మనకు సిల్లీగా జోక్ అనిపించచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టు ట్రైన్ అవర్ మైండ్. మనకు హోప్ లేనప్పుడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు, అప్పుడు మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో విజువలైజ్ యు ఆర్ విన్నింగ్, విజువలైజ్ యు ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్, యు ఆర్ హీలింగ్ యువర్ బాడీ. సో హీలింగ్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఎప్పుడు ప్రొవైడెడ్ వెన్ యూ ప్రాపర్లీ విజువలైజ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.